రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ దయాసాగర్ విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాల ఐక్య సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బండ్లమూడి స్టాలిన్ బాబు, భీమసేన సేవదళ రాష్ట్ర కార్యదర్శి చుక్కా దేవరాజు మాట్లాడుతూ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరాని కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడని అన్నారు. అతను స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ శిల్పి అని కొనియాడారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో మరియు సామాజిక సమానత్వం కోసం పోరాడడంలో ఆయన కీలక పాత్రను గౌరవిస్తూ దేశవ్యాప్తంగా అంబేద్కర్ జయంతిని ఈ రోజు గొప్పగా జరుపుకుంటారని అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అన్నదాన ప్రోగ్రాం జరుగుతూ ఉంది. అయితే 3000 నుంచి 5000 మంది దాకా అన్నదాన ప్రోగ్రాం ఇది 5వ సంవత్సరం మేము ఇక్కడ స్టార్ట్ చేయడం వల్ల దీనికి కమిటీ సభ్యులు నల్లప నీలమరం గారు, చుక్కా దేవరాజు గారు, కనకవల్లి వినయ్ గారు, ఏమర్తి రాజు గారు, ఒంటరి సంఘం అధ్యక్షులు ఉప్పుదల చిన్న గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో డేవిడ్ విలియమ్స్ గారు, చిలక డేవిడ్ గారు, వీళ్ళందరూ కలిసి ఈ ప్రోగ్రాన్ని అందరూ అరేంజ్ చేసి 3 రోజుల నుంచి నిద్ర లేకుండా ప్రజలకు మంచి ఫుడ్ అందించాలని, అంబేద్కర్ గారి ఆలోచన విధానాల్లో ఫుడ్ కూడా తిండి పెట్టడం కూడా ఒక పాత్ర అనే ఉద్దేశం మీద వచ్చి దండేసే ప్రతి ఒక్కళ్ళకు కూడా ఆకలితో పోకుండా అన్నం తిని వెళ్ళాలనే ఉద్దేశం మీద ఇక్కడ అన్నదాన ప్రోగ్రాం చేయడం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మొత్తం కూడా అంబేద్కరిస్ట్గా వాళ్ళు చేసే కార్యక్రమాన్ని ప్రజలు అభినందించాలని, అలాగే ప్రతి ఒక్క సంవత్సరం పెరుగుతూ వస్తూ ఉంది. అన్నదాన ప్రోగ్రాము గంట నుంచి 3 గంటలు, 3 గంటల నుంచి 5 గంటల వరకు పెరుగుతూ ఉంది. అంబేద్కర్ గారి ఆలోచన విధానాలతో చాలామంది ఇక్కడికి వచ్చి దండలేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా కడుపు నిండా అన్నం పెట్టి పంపించాలనే ఉద్దేశంతోనే ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. అందరూ కలిసి జయప్రదం చేయండి. చుక్కా దేవరాజ్, గుంటూరు జిల్లా భీమసేన సేవదళ ఆధ్వర్యంలో మేము అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ భోజన కార్యక్రమాలు గత 5 సంవత్సరాల నుంచి నిర్విరామంగా జరుగుతూ ఉన్నాయి. వచ్చేవారికి లేదనకుండా భోజనాలు కల్పించడంలో ప్రతి ఒక్కరి సహకారం ఉంది. వాళ్ళందరికీ పేరున జైలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు సహకరించిన బండ్లమూడి స్టాలిన్ బాబు, కనకవల్లి వినయ్, బత్తుల అనిలు, చిలక డేవిడ్, తర్వాత బత్తుల అనిలు, డేవిడ్ విలియమ్స్ అన్న, కనకవల్లి వినయ్, ప్రతి ఒక్కరు చాలా చిలక డేవిడ్ అన్న, ప్రతి ఒక్కరు ఎవరి స్తోమత కొద్ది వాళ్ళు పనిచేసి ఇంతమందికి భోజన కార్యక్రమాల్లో వాళ్ళు భాగమయ్యారు. దానికి గాను ప్రజలందరూ గమనించి ఎవరు నీతిగా న్యాయంగా పనిచేస్తున్నారో గమనించవలసిందిగా కోరుతున్నాం. అదొకటి. మా అప్పీల్ ఏంటంటే ఈ అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ తరఫున ఇంటికి ఒక దండ తీసుకొని వచ్చి అంబేద్కర్ గారిని సత్కరించుకోవాల్సిందిగా మా అప్పీల్ చేస్తూ ఉన్నాం. మనం అంబేద్కర్ గారిని గౌరవించుకుంటే, రాజ్యాంగాన్ని కాపాడుకుంటే తప్పించి మన మనుగడ సాగదు. ఈ కార్యక్రమంలో భాగంగా వచ్చిన ప్రతి ఒక్కరికి మర్యాదపూర్వకంగా భోజనం అందించాలి. వారు కడుపు నిండా భోజనం చేసి వెళ్ళాలనే ఒక కృతనిశ్చయంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఇప్పటికే గత 5 సంవత్సరాలుగా విజయవంతంగా జరుగుతూ ఉంది.